నా పేరు ఎస్కే హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్పో గురించి చెప్పాలంటే దాదాపు 11 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహిస్తూ వస్తున్నారు ఫోటోటెక్ ఆర్గనైజేషన్. కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం మరియు ఫోటోటెక్ సంయుక్తంగా ఈ ఎక్స్పోని నిర్వహిస్తున్నాం. మరి ఈ ఎక్స్పోలో ఎందుకు ట్రేడ్ ఎక్స్పో అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత మీ అరచేతిలో మొబైల్లో అన్నీ చూడొచ్చు, అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మరి ట్రేడ్ ఎక్స్పో ఎందుకు, ఇన్ని వేల మంది తరలి రావటం ఎందుకు అంటే, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఫిజికల్గా ఒక కెమెరాని టచ్ చేసి కెమెరా ఎలా పనిచేస్తుంది, ఎంత బరువు ఉంది, ఎలా ఆపరేట్ చేయగలుగుతున్నాం, దాని బటన్స్ ఎలా ఉన్నాయి, దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ప్రత్యేకంగా అక్కడ మోడల్ ఉంటారు, షూట్ చేసి ఎలాంటి అవుట్పుట్ వస్తుందో చూడగలుగుతాం. అదే ఆన్లైన్లో ఎంత చూసినా కూడా ప్రాక్టికల్గా దాని నుంచి అవుట్పుట్ వస్తుందో ఏమొస్తుందో చూడలేం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో అయినటువంటి ప్రతి కంపెనీ టెక్నికల్ ఆఫీసర్స్, టెక్నికల్ హెడ్స్ అనేవాళ్ళు ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి వస్తారు, ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వారి ద్వారా మనము కెమెరాకి సంబంధించినటువంటి ఎందుకు ఈ ఫీచర్, ఎందుకు ఆ ఫీచర్, ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తున్న వివరాలు కూడా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. అందుకోసం ఇది విజిట్ చేయడం చాలా ముఖ్యం అనమాట. ఇదే కాకుండా ట్రేడ్ ఎక్స్పోకి రావడం 3 రోజుల పాటు 100 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు కొంతమంది. ఎందుకు వస్తున్నారంటే, ఈ జాతీయ స్థాయిలో అయిన ప్రముఖ ఫోటోగ్రాఫర్లు, అంటే ఉదాహరణకి జి వెంకటరామన్ గారు లాంటి జాతీయ స్థాయిలో ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, అడ్వర్టైజ్మెంట్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి, సినిమా స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిన తాను, అనేక మంది అనమాట. అంటే తేజ గారు అంటే సినిమా డైరెక్టర్, ఇలా అనేక మంది. సో సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా సెలబ్రిటీస్గా మారాలంటే ఏం చేయాలి, వ్యవస్థలో ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలనేది వారందరి సలహాలు, సూచనలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లకి ఈ 3 రోజుల్లో సెమినార్స్ ద్వారా అందించగలిగాం. అలాగే మేము ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్పోని పండుగ అంటాం, ఫోటోగ్రాఫర్ల పండుగ అంటాం. ఎందుకంటామంటే, ఇక్కడ మేము ఈ వేదిక పైన బతుకమ్మతో సహా ఇటు పక్కన ట్రెడిషనల్, అటు పక్కన ఫ్యాషన్, అంటే రెండు వైపులా కూడా మేము ఉన్నాం. సో ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అలాగే స్వాగతం చెప్తూ పంజాబీ బ్యాండ్ తోటి ఇలా స్వాగతం చెప్తూ, ఒక మంచి నృత్యాలు చేసుకుంటూ, స్లోగన్స్ ఇచ్చుకుంటూ, అంతా మిత్రులందరూ కలుస్తూ, నెట్వర్క్ పెంచుకుంటూ ఒక పండుగ వాతావరణంగా ఇది చేసుకుంటూ ఉంటాం. ఈ ఎక్స్పోలో 220 కంపెనీలు పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత పెద్ద ఎక్స్పో ఇంకా మీకు ఢిల్లీ, ముంబైలో కూడా ఎక్స్పో స్థాయిలో, ఈ స్థాయిలో అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో స్టాల్స్ తక్కువ ఉండి పెద్ద స్టాల్స్ తోటి స్పేషియస్గా 1000-2000 మంది, 5000 మంది విజిటర్స్తో జరుగుతాయి. కానీ ఇది పెద్ద ఎక్స్పో అనేది జాతీయ స్థాయిలో ఎందుకు చెప్పగలుగుతానంటే, ఈ 3 రోజుల ఎక్స్పోలో 30,000 మంది ఫోటోగ్రాఫర్లు విజిట్ చేశారంటే అతిశయోక్తి కాదు ఇది. అయితే ఇప్పుడు మనకి ఏఐ బాగా పెరిగిపోతుంది, అన్ని చోట్ల ఏఐ మనకి ప్రధాన సమస్యగా మారుతుంది. దాంతోపాటు ఆన్లైన్ మార్కెటింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో ఫోటోగ్రాఫర్లకి ఆన్లైన్ మార్కెటింగ్ పెరిగిపోవడం, ఏఐ పెరిగిపోవడం అనేవి ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. వాటి నుంచి కూడా ఏమన్నా మీరు టిప్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఏఐతో పాటు రోబో ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తులో ఒకటి. అయితే మనం చరిత్ర ఒకసారి గమనిస్తే, ఒకప్పుడు ఈ జేసీబీలు మిషనరీతో వర్క్ చేసినప్పుడు కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటీసీ లాంటివి కార్మికులకు ఉపాధి పొద్దని ధర్నాలు, సమ్మెలు చేశారు. కానీ కొంతకాలానికి వాటి ఉపయోగం తెలిసొచ్చింది. అవి ఉండబట్టే ఈరోజు పెద్ద ప్రాజెక్టులు, పెద్ద హైవేలు నెలల సమయంలో, సంవత్సరాల సమయంలో నిర్మితమవుతున్నాయి. అలాగే కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇంకా మనిషి పని అయిపోయింది, కంప్యూటర్ మొత్తం చేసేస్తుందంట అనుకున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత వచ్చిన తర్వాత చాలామంది, అంటే సాఫ్ట్వేర్ కంపెనీల్లో విప్రో, ఇన్ఫోసిస్, లేకపోతే టీసీఎస్ ఇలాంటి కంపెనీలు కూడా వేల మంది ఉద్యోగులను తొలగించడం మనం చూస్తున్నాం. ఫోటోగ్రఫీ రంగం కూడా తీవ్రమైన మార్పులకు గురవుతుంది. మీరు అన్నట్టు ఏఐలో ఏంటంటే పని సులభమవుతుంది, పని అందరూ చేసుకోగలుగుతారు. అంటే మీరు చేసుకోగలుగుతారు, ఫోటోగ్రఫీతో సంబంధం లేని వాళ్ళు కూడా ఇంతో అంతో ఎడిటింగ్ చేసుకోగలిగే పరిస్థితి, ఇంతో అంతో ఫోటోగ్రఫీ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి ఈ తరం ఫోటోగ్రాఫర్స్కి ఉన్న ఛాలెంజింగ్ ఏంటంటే, మీరు కానీ అమెచ్యూర్ కానీ ఫోటోలు తీస్తున్నారు కదా, అంతకంటే గొప్పగా క్రియేటివ్గా ఫోటోగ్రఫీ చేయగలిగితే మనగడ ఉంటుంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉంది కదా సార్ అని మీరు అన్నప్పుడు, ఏ టెక్నాలజీకి కూడా ఏం కావాలో, ఎలా పని చేయాలో ఇన్పుట్స్ ఇవ్వాల్సింది, ఎండ్ ఆఫ్ ది డే కమాండ్స్ ఇవ్వాల్సింది మనిషే. కాబట్టి మనము ఆ ఏఐ టూల్ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలనడానికి మనం కమాండ్స్, ఏ కమాండ్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలాంటి అవుట్పుట్ కావాలి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలి, ఎలాంటి వ్యూ కావాలి, టాప్ యాంగిల్ కావాలా, లో యాంగిల్ కావాలా, ఐ లెవెల్ కావాలా, ఎలాంటిది కావాలి అనేది, మనం మార్నింగ్ లైటింగ్ కావాలా, ఈవినింగ్ లైటింగ్ కావాలా, కలర్ థీమ్ ఎలా ఉండాలి, ఇదంతా కూడా క్రియేటివిటీ ఉన్న ఫోటోగ్రాఫరే ఆలోచించగలుగుతాడు. కాబట్టి ఏఐ ఉన్నప్పటికీ కూడా పని సులభం అవుతుంది తప్ప ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏఐ చేయదు. కానీ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా కోరేది ఏంటంటే, ఫోటోగ్రాఫర్స్ అందరినీ ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవటం. 100 కొద్ది టూల్స్ వచ్చి ఉండొచ్చు, కానీ దాంట్లో ది బెస్ట్ ఏది మనకి ఫోటోగ్రఫీకి ఉపయోగపడుతుంది, మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుందో అలాంటి వాటిని ఒక 4-5 టూల్స్ని వాటి మీద పట్టు సాధిస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. ఫైనల్గా అంటే ఇప్పుడు చాలామంది ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఎంచుకుంటున్నారు.
కొత్తగా వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, పాతగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ కాంపిటీషన్ పెరిగిపోయి కొత్తగా ఫోటోగ్రఫీ వాళ్ళు స్టూడియోస్ ఓపెన్ చేసి అతి తొందరలోనే తక్కువ కాలంలోనే మళ్ళీ మూసేస్తున్న పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి బయట. సో ఈ కాంపిటీషన్కి కానీ దీని నుంచి ఎలా సర్వే అవ్వాలి? యాక్చువల్గా మీరు అన్నది 100% వాస్తవం అండి. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు స్టూడియోస్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చాలా బాగా జరుగుతూ ఉంటుంది. అంటే కారణం ఏంటంటే ఒకప్పుడు స్టూడియో పెట్టాలంటే గురువు దగ్గర విద్య నేర్చుకుని 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు వృత్తి ఎలా ఉంటుందో అన్ని అవగాహన వచ్చిన తర్వాత స్టూడియో పెట్టేవాళ్ళు. రైట్ నో ఏంటంటే కెమెరా కొనుక్కొని గూగుల్లో నేర్చుకొని యూట్యూబ్లో నేర్చుకొని పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు సీజన్ వస్తుంది, ఎప్పుడు అన్ సీజన్ వస్తుంది, ఎన్ని డెలివరీ అవుతాయి, ఎన్ని డెలివరీ కావు, మనీ సంవత్సరం 360 రోజులు మనకు ఉపాధి దొరుకుతుందా దొరకదా, ముహూర్తాలు ఉన్నప్పుడే పని ఉంటుందా ఉండదా, కానీ ఖర్చులు 360 రోజులు ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు ఎవరి దగ్గర పని చేయనప్పుడు, పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నప్పుడు తెలియదు. కాబట్టి వాళ్ళు అవన్నీ ఊహించుకోకుండా రోజువారీ ఖర్చులు పెడుతూ వచ్చింది అడ్వాన్స్ చూసుకొని తర్వాత డెలివరీ అవుద్దో కాదో తెలియదు. సో ఆఖరికి లాస్ అయ్యే ఫోటోగ్రాఫర్లు అందుకని క్లోజ్ చేస్తుంటారు. కానీ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ కాయిన్కి 2 sides, 2 రకాలు ఉంది. ఎలా అంటే ఒక పక్కన మూత వేసే స్టూడియోలు, ఒక పక్కన హైదరాబాద్లోనే నెలకు 25 లక్షల రూపాయలు ఆఫీస్ రెంట్కి పే చేసే ఫోటోగ్రఫీ సంస్థలు ఉన్నాయి. కాయిన్కి 2 వైపులు అన్నాను. ఒకవైపు క్లోజింగ్ ఉన్నాయి, ఒకవైపు 25 లక్షల రెంట్ పే చేసేది. మరి ఎలా సాధ్యమవుతుందంటే ఒక పక్కన 20-30 లక్షల వెడ్డింగ్స్, 10 లక్షల వెడ్డింగ్స్ జరుగుతున్నాయి. ఒక పక్కన 30,000-40,000 వెడ్డింగ్స్ తోటి మండలంలో రూరల్ ఏరియాస్లో ఫోటోగ్రాఫర్స్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకు అలా అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీ అయినా ఒక మీడియా జర్నలిస్ట్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఎవరైనా సీనియారిటీ పెరుగుతుంటే ఏమవుతుందంటే అనుభవాన్ని బట్టి వాళ్ళకి రెమ్యునరేషన్ పెరుగుతుంది ఇన్ని సంవత్సరాల అనుభవం. కానీ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో 20 years 30 years అనుభవం వచ్చిన తర్వాత మీరు మా జనరేషన్కి పనికిరారు, మాకు యంగ్ జనరేషన్ కావాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా 20 సంవత్సరాలు 25 సంవత్సరాల ఫోటోగ్రాఫర్స్ లక్షల్లో వెడ్డింగ్స్ చేస్తున్నారు. సీనియర్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కానీ వాళ్ళకి భవిష్యత్తు గురించి అవగాహన లేకపోవడం వల్ల తక్కువ ధరలకు చేయటమో లేకపోతే సరైన బిహేవియర్ లేకపోవడం వల్ల వాళ్ళు కొలాప్స్ అవుతున్నారు. కానీ నా సూచన ఏంటంటే ప్రస్తుతం ఉన్న యంగ్ ఫోటోగ్రాఫర్స్ కానీ భవిష్యత్తులో ఈ వృత్తిలోకి రావాలనుకునే వాళ్ళకి కానీ గతంలో లాగా ఫోటోగ్రఫీలో ఉండి మేము చేసిందే ఫోటోగ్రఫీ అంటే నమ్మే రోజులు కాదు. చాట్ జీపీటీలో క్యాండిడ్ ఫోటోగ్రఫీకి ఏ ఎక్విప్మెంట్ వాడాలి అంటే చాట్ జీపీటీ వితిన్ 25 secondsలో మీకు చెప్తుంది ఏ లెన్సులు వాడాలి, ఏ కెమెరా వాడాలని. అప్పుడు మన దగ్గర ఆ లెన్సులు ఉన్నాయా లేవా, కెమెరా ఉందా లేదా అని కస్టమర్ అడిగితే ఆ లెన్సుల గురించి మాకు అవగాహన లేదంటే ఆర్డర్స్ రావండి. సో దట్ ఏంటంటే అవగాహన కావాలంటే టెక్నాలజీ పరంగా అప్డేట్ అవ్వాలి. మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ పాయింట్. 3 points చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ టెక్నాలజీ పరంగా మస్ట్ అండ్ షుడ్ అప్డేట్ అవ్వాలి. అంటే కెమెరా పట్ల టెక్నాలజీ పట్ల అవగాహన ఉండాలి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే క్రియేటివిటీ స్కిల్స్ ఉండాలి, క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే మీరు ఫోటో తీయగలుగుతారు, అందరు ఫోటో తీయగలుగుతారు. 5 సంవత్సరాల బాబు కూడా మొబైల్ ఇస్తే తీస్తాడు. బట్ వాళ్ళకి మనకి తేడా ఉండాలి. అమెచ్యూర్ తీసిన ఫోటోకి మనం తీసిన ఫోటోకి తేడా ఉండాలి. అంటే గొప్పగా తీయాలి, అంటే క్రియేటివ్గా సృజనాత్మకతతో కూడినటువంటి ఫోటోగ్రఫర్ చేస్తే అప్పుడు నిలబడతారు. సో రెండోది క్రియేటివిటీ కావాలి. నార్మల్గా మూస పద్ధతిలో ఫోటోగ్రఫీ చేస్తే కాలం చెల్లదు. ఇంకా మూడోది ఏంటంటే టెక్నాలజీ పరంగా అప్డేటెడ్ స్కిల్స్ ఉన్నాయి, క్రియేటివిటీ ఉంది, సృజనాత్మకత ఉంది, 2 ఉన్నాయి. కానీ తన ఫోటోగ్రఫీని అమ్ముకోవడం రాకపోతే అతను మళ్ళీ కింది స్థాయిలోనే ఉంటాడు. అంటే ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ స్కిల్స్ కూడా కావాలి. బిజినెస్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డ్రెస్ కోడ్ కావచ్చు, మాట్లాడే కమ్యూనికేషన్ కావచ్చు, ఆర్డర్ కోటింగ్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా బిజినెస్ స్కిల్స్లోకి వస్తాయి. సో బిజినెస్ స్కిల్స్ అంటే ఈ 3లో ఏది మిస్ అయినా కూడా ఇబ్బంది పడతారు. టెక్నాలజీ పరంగా అప్డేట్ కాకపోయినా కొంత మేనేజ్ చేయగలుగుతారేమో, కానీ క్రియేటివిటీ స్కిల్స్ లేకుండా, బిజినెస్ స్కిల్స్ లేకుండా మనుగడ సాగదు కొత్త తరం వారికి కానీ ఇప్పటి వరకు కానీ. ఇది ప్రధానమైనది. స్ట్రీమింగ్ అంటే 4G కిట్, 5G కిట్ కావాలి, లేకపోతే ఆప్టికల్ కేబుల్స్ కావాలి, ఇట్లాంటివన్నీ కావాలి. సో అవేమీ లేకుండానే అత్యంత తక్కువ కాస్ట్తో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తామని చెప్తున్నారు. ఎట్లా ఏంటి ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? అశోక్ కుమార్. ఓకే. సో ఎలా ఇది వర్క్ అవుతుంది? వితౌట్ సిమ్స్ ఎలా జరుగుతుంది ఇది? నెట్వర్క్ బాండింగ్ అనే టెక్నాలజీ ఏంటంటే శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ అండి. అది చాలా కాస్ట్లీ ఉంటుంది. 2.5 lakhs 3 lakhs పెట్టి హార్డ్వేర్ కొనుక్కోవాలి. హార్డ్వేర్లోనే ఎన్కోడింగ్ జరుగుతుంది. మేము దాన్ని ఏం చేసామంటే ఎన్కోడింగ్ అంతా కూడా మా సర్వర్లో జరిగేలాగా డివైస్నేమో తక్కువ కాస్ట్లో ప్రతి అఫోర్డబుల్ యూట్యూబర్ కానీ లేకపోతే ఫోటోగ్రాఫర్ కానీ యూజ్ చేసేలాగా ఓన్లీ 30,000 రూపీస్లోనే దీన్ని తీసుకొచ్చాం. చాలామంది 30,000 అనగానే 30,000 వర్క్ చేస్తుందని డౌట్ ఉంటుంది. సో చాలామంది మా కస్టమర్స్ ఆల్రెడీ 12 గంటలు 13 గంటలు కంటిన్యూషన్గా లైవ్ వాడిన వాళ్ళు ఉన్నారు. మీరు 10 గంటల పైన లైవ్ స్ట్రీమ్ చేసినా సరే హీట్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం లాంటి ప్రాబ్లం ఉండదండి. ఇది మాత్రం మేము మెజూరెన్స్ 100% ఇస్తున్నాం కస్టమర్కి. ప్లస్ ఏంటంటే ఎట్ ఏ టైము మనము 4 నెట్వర్క్స్ని బాండ్ చేస్తుంది. 4 నెట్వర్క్స్ని ఎట్ ఏ టైం బాండ్ చేయొచ్చు అండి. 2 4G or 5G యూజ్ చేయొచ్చు, ఒకటి ల్యాన్ యూజ్ చేయొచ్చు, అలాగే ఇంటర్నల్ వైఫై మనం హాట్స్పాట్ 2 5Gలు కూడా పెట్టచ్చు. 2 5Gలు కూడా పెట్టచ్చు. సో అన్ని నెట్వర్క్స్ని ఎట్ ఏ టైం యూజ్ చేస్తాం. 2 5Gలు, ఒక వైఫై, ఒక ల్యాన్ ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. అప్పుడు మనం దాని తగ్గట్టుగా సఫిషియెంట్గా బ్యాండ్ విడ్త్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటాం. ఎట్లా
ఇక్కడ మన బ్యాండ్ ఇది కంట్రోల్ మొత్తం కూడా మన మొబైల్కి కంట్రోల్ అవుతుంది, మొబైల్కి కనెక్ట్ అవుతుంది. మనం బిట్టెడ్ పెంచుకోవచ్చు మనకు కావాల్సినంత క్వాలిటీ తోటి. అలాగే స్క్రోలింగ్ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ కానీ మలయాళం కానీ ఇలాంటి లాంగ్వేజ్లో. లోగో యాడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా రిసీవర్ ఎట్లాగా? దీని రిసీవర్ ఏమి ఉండదండి, డైరెక్ట్గా మీరు ఇట్లా మొబైల్ కెమెరా మీద మనం మౌంట్ చేస్తాము, డైరెక్ట్గా ఇది కెమెరా నుంచే లైవ్ స్ట్రీమ్ చేస్తుంది. మనం అంతా కూడా మొబైల్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. మొబైల్ అనేది అక్కడ దగ్గరలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో ఆల్రెడీ ఈ డివైస్ వేరే ఊర్లో ఉండి ఆన్ చేసి పెట్టారనుకోండి, మనం ఇంకొక ఊర్లో ఉండి కూడా ఫోన్లో నుంచి మనం ఈ చేంజెస్ అన్నీ చేయొచ్చు. పీసీ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. మేము వెబ్ పోర్టల్ ఉంటుంది, వెబ్ పోర్టల్ నుంచి కంట్రోల్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ ఛానలే అనుకోండి, మాదే యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము జరుగుతుంది లైవ్ ఇవ్వాలనుకుంటున్నాం. అవును, ఇక్కడ నుంచి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మీ కెమెరా మీద ఈ డివైస్ మౌంట్ చేస్తాం, ఇక్కడ చూపించేది ఇలా మౌంట్ చేస్తాం. కనెక్ట్ చేసి నెట్ కనెక్ట్ చేయగానే ఇక్కడ గ్రీన్ డాట్ వచ్చేస్తుంది. గ్రీన్ డాట్ వచ్చిందంటే మీ ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు కూడా ఈ డివైస్ని యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళకి లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది. పీసీలో కూడా అక్కడ పీసీ నుంచి వాళ్ళు ఏం చేస్తారు, లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ని బట్టి కింద స్క్రోలింగ్ యాడ్ చేస్తారు ఇమీడియట్గా. అక్కడ లోగో యాడ్ చేస్తారు. దీన్ని మనం ఓబీఎస్ నుంచి స్ట్రీమ్ చేయాలా లేకపోతే ఎట్లా? అసలు ఓబీఎస్ అవసరం లేదండి, డైరెక్ట్ స్ట్రీమ్ వస్తుంది. డైరెక్ట్లీ ఫ్రమ్ ద కెమెరా టు స్ట్రీమ్ అంతే. ఓకే. మీరు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ట్విచ్, డీ లైవ్, ద కాస్ట్, ఇలా 30 ప్లాట్ఫామ్స్ని సపోర్ట్ చేస్తుంది. మీరు ఏ ప్లాట్ఫామ్ కావాలన్నా కూడా లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. ఓకే. సో అంటే నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక 3 డాంగిల్స్ పెట్టాం అంటే జియో, ఎయిర్టెల్, ఐడియా పెట్టాం. సో ఏది సిగ్నల్ ఉంటే అదే తీసుకుంటుందా లేకపోతే మనం స్విచ్ చేయాల్సి ఉంటుంది? లేదండి, 3 నెట్వర్క్స్ని ఎట్ ఏ టైం యూస్ చేస్తుంది. ఇప్పుడు 3 నెట్వర్క్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 MB స్పీడ్ వస్తుంది అనుకోండి, ఇది 3 MBని యూస్ చేసుకుని 3 MBతో స్ట్రీమ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 3 నెట్వర్క్స్, స్క్రీన్ మీద 3 నెట్వర్క్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నటువంటి 5G డోంగల్ని నేను డిస్కనెక్ట్ చేశాను అనుకోండి. నేను డిస్కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమైతే డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే. సో కానీ లైవ్ స్ట్రీమ్ అనేది మాత్రం ఆగదు. ఓకే. సో ఇప్పుడు 3 నెట్వర్క్స్ యూస్ చేసుకుని 2 నెట్వర్క్స్ యూస్ చేసుకుంటుంది. సో ఇలా మనం 4 నెట్వర్క్స్ వరకు మాక్సిమం ఈ డివైస్కి కనెక్ట్ చేయొచ్చు. క్వాలిటీ ఎలా వస్తుంది చూపిస్తారు? ఇది 720p అండి. యాక్చువల్గా ఇప్పుడు స్ట్రీమ్ చేయడానికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన కెమెరా నుంచి స్ట్రీమింగ్ ఏమో మనం హ్యాపీగా మన 4 నెట్వర్క్స్ ఇచ్చాం కాబట్టి స్ట్రీమింగ్ వెళ్తుంది. మీకు URL షేర్ చేస్తాను. మనం ఇక్కడ డిస్ప్లే చూపించాలంటేనే ల్యాప్టాప్కి ఏమో ఒక నెట్వర్కే ఇవ్వగలము. సో ఇక్కడ ఏమో బ్యాండ్విడ్త్ అంటే ఇక్కడ మనం డిస్ప్లే చూపించడానికేమో బ్యాండ్విడ్త్ సరిపోవట్లేదు, ఒక నెట్వర్కే ఇవ్వగలం కాబట్టి ల్యాప్టాప్ 720 ఈ డివైస్ 720p అండి. మా నెక్స్ట్ రాబోయే డివైసెస్ ఉన్నాయి. ఆ డివైసెస్ అయితే 1080p సపోర్ట్ చేస్తుంది, మల్టీ స్ట్రీమ్ని సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి మల్టీ డెస్టినేషన్స్, 2 డెస్టినేషన్స్, 3 డెస్టినేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఇవన్నీ మా కంప్లీట్గా PCBs డిజైన్ కానీ అన్నీ కూడా మా ఆఫీస్లోనే మా టీమే చేస్తారు. ఎక్కడండి? మూసాపేట అండి. మూసాపేటలో మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది డ్రోనికా ఇన్నోవేషన్స్. ఈ బ్రాండ్ వచ్చేసరికి ప్రోకాస్ట్ అండి. అన్నీ కూడా ట్రేడ్ మార్క్ అప్లైడ్. బ్రాడ్కాస్ట్ మరియు వీడియో ఎడిటింగ్ సంబంధించి అండ్ ఫోటో రంగం సంబంధించి టోటల్ ప్యాకేజ్ అనమాట. వెడ్డింగ్ ఇండస్ట్రీలో మన ఇండియాలో మోనార్క్ ప్రోడక్ట్ అనేది ఏకైక సాఫ్ట్వేర్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ పరంగా. ఏ ఒక్క ప్రోడక్ట్ ఇప్పుడు ఆఫ్లైన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేరు అన్నీ బయట కంట్రీయే. ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా ఏదైనా ఉంది అంటే అది మోనార్క్ స్మార్ట్ కట్ ప్రో మాత్రమే. సో ఈ మోనార్క్ కంపెనీ ఏం చేసింది అంటే ఇండియాలో ఉన్న ఆల్ రిలీజియన్స్ కావచ్చు, ఆల్ లాంగ్వేజ్ కావచ్చు దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ వెడ్డింగ్ పర్పస్ ఫుల్ మిక్సింగ్ పాసిబిలిటీ ఉండేలాగా స్మార్ట్ కట్ ప్రో అని డెవలప్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ కట్ ప్రోలో కంప్లీట్ వెడ్డింగ్ సంబంధించి ఎడిటింగ్ చేసుకోవచ్చు, మాన్యువల్లీ కానీ ఆటోమేటిక్గా కానీ. మేము కంటెంట్ ఇస్తూ ఉంటాం, గ్రాఫికల్ కంటెంట్ కావచ్చు, సాంగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, టైటిల్, టీజర్, టెంప్లెట్స్, ఫుల్ ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట. ట్రాన్స్లేషన్స్, టీజర్, హైలైట్, ప్రీ వెడ్డింగ్ రెగ్యులర్గా అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాం. ఫ్రీ అప్డేట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్రోడక్ట్. మీరు 100 రూపాయలు సంపాదిస్తుండ్రు, మాకు జస్ట్ ఒక 10 రూపాయలు ఇస్తే మీకు బ్యాక్గ్రౌండ్లో మీకు ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కంటెంట్ అనేది ఇస్తూనే ఉంటాం, న్యూ కంటెంట్. అండ్ వర్షన్ అప్డేట్ కూడా ఫ్రీ ఇస్తాం. అండ్ ఫ్రీగా క్లాసెస్ కూడా ఇస్తాం, క్లాసెస్ కూడా చెప్తాం ఫ్రీగా. అంటే మనకి ఎడిటింగ్కి ప్రీమియర్ వీడియో చాలా. ఎస్, అవన్నీ ఏంటంటే ఓన్లీ కట్ టు కట్ ఎడిటింగ్ మాత్రమే చేయగలుగుతారు. కానీ స్మార్ట్ కట్ ప్రో మాత్రం అలా కాదు, కంప్లీట్ వెడ్డింగ్ ప్యాకేజ్ అనమాట. వెడ్డింగ్ ఇండస్ట్రీ పరంగా డిజైన్ చేయబడిన ఏకైక ప్రోడక్ట్ మన ఈ స్మార్ట్ కట్ ప్రో. మీకు సిచ్యువేషనల్స్ విత్ కంపోజిషన్స్ కూడా ఉంటాయి. ఈ కంపోజిషన్స్ ఏంటంటే మిక్సింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఎట్ ఏ టైం మీరు ఒక ఎడిటింగ్ చేస్తూ మిక్సింగ్ చేస్తూ డబ్బింగ్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ అవుతుంది. జస్ట్ టైం లైన్లో క్లిప్స్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు.
డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న వెంటనే రెడీ టు యూజ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ప్రతి ఫార్మెట్లో. అది క్రిస్టియన్ వెడ్డింగ్ కావచ్చు, హిందూ వెడ్డింగ్ కావచ్చు, ముస్లిం వెడ్డింగ్ కావచ్చు, ఏ రిలీజియన్ వెడ్డింగ్ అయినా అందులో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఆ ఫార్మాలిటీస్కి అనుగుణంగా ఈ మిక్సింగ్ ప్రాజెక్ట్స్ అనేవి రెడీ టు యూజ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవే కాకుండా మీరు ఒక టీజర్ రెడీ చేయాలి. మీరు ఛార్జ్ చాలా తక్కువ ఇస్తారు కస్టమరు, కానీ మీరు ఒక రోజులు కష్టపడాలి అనే అవసరం లేదు. జస్ట్ మేమిచ్చే రెఫరెన్స్ క్లిప్స్ మీరు రీప్లేస్ చేసి విత్ ఇన్ మినిట్స్లో మీరు ఒక టీజర్, ఒక హైలైట్, ఒక సాంగ్ ప్రాజెక్ట్స్, ఎనీ ప్రాజెక్టు మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మేమిచ్చిన రెఫరెన్స్ క్లిప్లను రీప్లేస్ చేసి యూనిక్గా మళ్ళీ ప్రొఫెషనల్గా, నార్మల్లీ కూడా కాదు, ఇంకా ఇది యూజర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. స్మార్ట్ కార్డ్ ప్రో యూజర్ ఫ్రెండ్లీ. ఎవరైనా ఒక నాన్ టెక్నికల్ పర్సను, సిస్టమ్ నాలెడ్జ్ లేని పర్సన్ కూడా చాలా ఈజీగా ఈ నేర్చుకొని విత్ ఇన్ షార్ట్ టైంలో ఒక 3-4 డేస్, ఒక 1 వీక్ లోపల ఒక ప్రొఫెషనల్లీ ఎడిటింగ్ అవుట్పుట్ ఇవ్వచ్చు. అంత బాగుంటుంది. గ్రిడ్స్ డేటా రికవరీయా? గ్రిడ్స్ డేటా రికవరీ స్పెషల్. మేము డేటా రికవరీ ఎక్స్పర్ట్స్ ఉన్నాం. హార్డ్ డిస్క్, మెమరీ కార్డ్, పెన్ డ్రైవ్, సర్వర్ రేట్స్ రికవరీ చేస్తాము. ఫిజికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నాం మేము. లైక్ హార్డ్ డిస్క్లో ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ అయితే, ఇప్పుడు వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అనేది మొత్తం డేటా వాళ్ళు హార్డ్ డిస్క్లో సేవ్ చేస్తారు. బట్ డేటా లాస్ అయితే వాళ్ళు మా దగ్గర వస్తారు డేటా రికవరీకి. మేము ఫిజికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నాం. అడ్వాన్స్ క్లీన్ రూమ్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది మా దగ్గర. దాంట్లో మేము ఫిజికల్ ఓపెన్ చేసి, ల్యాబ్లో ఓపెన్ చేసి హెడ్ రిప్లేస్మెంట్ చేసి రికవరీ చేస్తాం. ఇంకా రికవరీ అయితేనే అమౌంట్ తీసుకుంటాం. ఫ్రీ డయాగ్నోసిస్ ఉంది, చెకింగ్ చార్జెస్ ఏం లేదు. రికవరీ అయితేనే అమౌంట్ ఇస్తాం. ఇంకా ర్యామ్సమ్వేర్ అటాక్, డేటా హ్యాక్ అయిపోతాయి కొన్ని వాళ్ళు, ఏదైనా అన్నోన్ వెబ్సైట్స్లో పోయి ర్యామ్సమ్వేర్ అటాక్ డేటా రికవరీ కూడా చేస్తాం. ఇప్పుడు స్పైడల్ టూల్ వచ్చింది. మెమరీ కార్డ్స్ డ్యామేజ్ అయిపోతే, డేటా అవ్వకపోతే, ముందు ఏముంది చాలా క్లయింట్స్ డేటా లాస్ అయిపోయిందని చెప్తే, ఇప్పుడు ఏంది రికవరీ పాసిబుల్ ఉంది. మెమరీ కార్డ్ డేటా అవ్వకపోతే కూడా స్పైడల్తో మేము రికవరీ చేస్తాం. ప్రైజింగ్ కూడా రీజనబుల్ ఉంది. రికవరీ అయితేనే అమౌంట్ తీసుకుంటాం. ఆన్లైన్లో మా రిజిస్టర్డ్ కంపెనీ ఉంది గవర్నమెంట్గా. మీకు వెబ్సైట్లో కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో మా వీడియోస్ కూడా ఉన్నాయి. గ్రిడ్స్ డేటా రికవరీ ఫేస్బుక్లో ఉంది, అన్ని సోషల్ మీడియాలో ఉంది. యూట్యూబ్లో కూడా మా వీడియోస్ ఉన్నాయి. డేటా రికవరీ ఎక్స్పర్ట్స్ ఉన్నాము, క్వాలిఫైడ్. లైక్ డ్యామేజ్ అయింది కానీ, లేకపోతే వాటర్లో పడినవి, ఫార్మేట్ అయిపోయినవి కూడా రికవరీ. ఫార్మేట్ అయిన వాటర్లో పడింది, హార్డ్ డిస్క్ కాలిపోతే కూడా రికవరీ అవుతుంది. కింద పడింది, కొన్ని బై మిస్టేక్ కింద పడేస్తారు హార్డ్ డిస్క్, కింద పడినా కూడా మేము రికవరీ చేస్తాం. ఓకే. ఇంకా ఏంది, మేము రికవరీ అయితేనే అమౌంట్ తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. సికింద్రాబాద్ సిటీసీ మార్కెట్లో మా ఆఫీస్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.